నమస్తే అండి. ఇదిగోండి మేమైతే ఇలా వాకిట్లో మంచం వేసుకొని బయటైతే కూర్చున్నాము సరదాగా. చందమామ చక్కగా కనబడుతున్నాడు. చుక్కలైతే రావట్లేదండి. ఇదివరకైతే కాలుష్యం ఉండేది కాదు కాబట్టి చందమామతోటే బోళ్ళని చుక్కలు కనిపించేవి. ఇప్పుడైతే చుక్కలు కనిపించడమే కష్టంగా ఉంది. రేర్గా ఎప్పుడైనా కనబడుతున్నాయి. మేమైతే చిన్నప్పుడు మా అమ్మ దగ్గర పడుకున్న తర్వాత చందమామని పక్కన బోళ్ళని చుక్కలు కనిపించేవి. ఆకాశం అంతా చుక్కలతో పరుస్తున్నట్టు కనిపించేది. అంత అందంగా కనిపించేది. ఇప్పుడైతే చందమామ ఒక్కడే కనబడుతున్నాడండి. ఓన్లేండి ఈయనైనా కనబడుతున్నాడు. కొంతకాలానికి కాలుష్యం ఎక్కువైతే మటుకి ఇది కూడా కనబడతా, ఈయన కూడా కనబడతాడో కనబడ్డో, అంత కాలుష్యం పెరిగిపోతుంది. ఈ చల్లటి గాలిలో ఇలా ప్రశాంతంగా ఆరు బయట మంచం వేసుకొని ఈ చందమామ వెన్నెల్లో ఇలా కూర్చొని ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చాలా హాయిగా ఉంటుందండి. చిన్నప్పుడైతే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా మంచి రోజులండి. ఇంతకన్నా మంచి రోజులు ఆ రోజులు. గతం అప్పుడైతే కష్టం అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే ఆ రోజులు తెలుసుకుంటే అవే బెటర్ అనిపిస్తుంది. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నమాట. చిన్నప్పుడు చదువుకోవాలంటే చదువు అంటే ఇష్టమే, కానీ పాఠాలు అప్పచెప్పే టైం దగ్గరికి వచ్చేసరికి భయం వేసేది. ప్రోగ్రెస్ల మీద పేరెంట్స్ సంతకాలు చేయకపోయినా చాలా భయం వేసేది. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ వస్తేనే కానీ ప్రోగ్రెస్ మీద సంతకం చేయమని అనేవారండి. నాకైతే ఫస్ట్ క్లాస్ అయితే వచ్చేది కాదు, సెకండ్ క్లాస్ వచ్చేది. ఎంత ఫస్ట్ క్లాస్ ట్రై చేసినా ఫస్ట్ క్లాస్ అయితే రాలేదండి. సెకండ్ క్లాస్లోనే ఉండేదాన్ని. ఒకటి రెండు మార్కుల్లో అలాగా తగ్గిపోయాయండి. ఆ ప్రోగ్రెస్ మీద మా నాన్నగారితో సంతకం చేయించుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళం. మా అమ్మగారితో, మా నాన్నగారికి తెలియకుండా మా అమ్మగారితో ఆ ప్రోగ్రెస్ మీద సంతకం చేయించుకొని వెళ్ళేదాన్ని. లాస్ట్ వరకు ప్రోగ్రెస్ ఇచ్చిన తర్వాత 10 రోజుల వరకు నా దగ్గర ఉంచుకొని 10 రోజుల తర్వాత సార్స్ ప్రోగ్రెస్ తెచ్చారా అని అడగ్గా అప్పుడు ప్రోగ్రెస్ మీద మా అమ్మగారి చేత సంతకం పెట్టించుకొని వెళ్ళేదాన్ని, మా నాన్నగారికి తెలియకుండా. మా అమ్మగారిని కూడా బతిలాడితేనే కానీ పెట్టేవారు కాదు. అప్పుడైతే ఎందుకు వచ్చిన చదువులరా దేవుడా అన్నట్టు అనిపించేది. కానీ చదువు అప్పుడు తెలియదండి, చదువు విలువ. ఇప్పుడు అర్థమవుతుంది ఆ చదువు ఏంటో, ఆ చదువు విలువ ఏంటో. అప్పుడు పేరెంట్స్ చదువు అంటున్నారు అని అనిపిస్తుంది, కానీ చదువు సంస్కారాన్ని ఇస్తుందండి, గౌరవాన్ని పెంచుద్ది. చదువు కొంతవరకు చదువుకొని మిగిలింది కోల్పోయినప్పుడు ఆ చదువు విలువ అప్పుడు తెలుస్తుందండి. అయ్యో మిగిలింది కూడా చదవలేకపోయాము, ఎలా అవ్వలేకపోయాము అని. అప్పుడు ఏమైతే అయ్యో ఎంతగా కష్టపడవలసి వస్తుందని అనిపించేది చదువు కోసం. కొంచెం ఇష్టంగానే ఉండేదండి చదవాలని, కానీ ఆ భయంతో చదివింది కూడా మర్చిపోయేవాళ్ళం. అప్పచెప్పే టయానికి వచ్చి అలా భయపడేవాళ్ళం. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా భయంతో కొన్ని మర్చిపోయేదాన్ని. ఇప్పుడైతే ఆ చదువు వల్లనే గౌరవం పెరిగింది అని అనిపిస్తుందండి. చదువుతోటే సంస్కారం, గౌరవం అన్నీ వస్తాయండి. ఏదైనా అది మా పేరెంట్స్ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా చదివించారు, అందుకు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానండి నేను. ఆడపిల్లలకి చదువు ఏంటి అని అనకుండా కనీసం అక్షర జ్ఞానం తెలిసేలాగా మమ్మల్ని చదివించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ విషయంలో మాత్రం వాళ్ళ రుణం తెచ్చుకోలేమండి.
మా రిలేటివ్స్ అయితే వీళ్ళకి ఆడపిల్లలకి చదువు ఏంటి అనే టైంలో పెద్ద చదువులు చదివిస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళని తీసుకురావాలి అన్నట్టుగా చెబితే మీరు మమ్మల్ని చదివించండి చాలు, మీరు ఎవరిని చూసినా చేసుకుంటాం అని అంటే అప్పుడు చదివించారండి. అంటే పెద్ద చదువులు కాదు, కనీసం ఇంటర్ డిగ్రీ వరకు అయినా మా చెల్లి నేను అలా చదివండి. అప్పట్లో అవి ఎక్కువ, చదివించడమే కష్టమైన రోజులు, అలా అయినా చదివించారు. అంతే అండి. చదువుంటే ఆస్తి ఉన్నా లేకపోయినా చదువు ఉండాలండి. చదువుంటే ఎలా అయినా బ్రతకగలుగుతాము. అంటే ఎలా అయినా అంటే గౌరవంగా బ్రతకగలుగుతాము. అలాగే సంస్కారం అనేది ఉంటుందండి. చదువు అంటే చదువే కాదండి, ప్రతి మనిషికి ఒక విద్య అనేది ఉండాలి. ఏదో ఒకటి, అది చదువు అనే కావచ్చు, లేకపోతే చేతి పని అయినా కావచ్చు. ఏదైనా ఒక విద్య అనేది ఉంటే ఆస్తే ఉండవసరం లేదండి, గౌరవం అనేది ఉంటుంది. అది నా అభిప్రాయం అండి. అంతే అండి. ఈరోజు నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను షేర్ చేసుకోవడం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.